మీకు ఏ నెంబర్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. డబుల్ డిజిట్స్లో ఏ నెంబర్ వస్తుంది, సింగిల్ డిజిట్లో ఏ నెంబర్ వస్తుంది, ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్ నేమ్ స్పెల్లింగ్. సో గైస్, నేను చెప్పినట్లు మీరు క్యాలిక్యులేట్ చేయండి. మీ యొక్క డ్రైవర్, మీ కండక్టర్, నేను చార్ట్ పెడతాను. మీరు ఓన్లీ డ్రైవర్ చూసుకోండి. ఫస్ట్ డ్రైవర్ అంటే 1, మీ డేట్, ఏ నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ పరంగా మీ యొక్క ఫ్రెండ్లీ నెంబర్స్ అయ్యి, న్యూట్రల్ నెంబర్స్ అయ్యి, ఎనిమిది నెంబర్స్ అయ్యి మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇది ఇప్పటివరకు వచ్చింది కెనడియన్ మెథడ్ నేమ్ న్యూమరాలజీలో. ఓకేనా? ఎప్పుడైతే మీరు మొత్తం నేమ్ అంతా క్యాలిక్యులేట్ చేసి ఒక డబుల్ డిజిట్స్ వస్తుంది, అది ఇంపార్టెంట్. అది మళ్ళీ డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్స్కి వస్తుంది, అది ఏ నెంబర్కి వస్తుంది అనేది ఇంపార్టెంట్. న్యూమరాలజీలో లోషో గ్రీడ్ అనే చార్ట్ ఉంటుంది. దాంట్లో నంబర్స్ ఉంటాయి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో మనం ప్లేస్ చేయాలి. మీకు ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, దాని పరంగా మీరు ఒక్కసారి చేయండి. ఒక్కసారి దాంట్లో మీరు ఆ నంబర్స్ దాంట్లో ఏ నంబర్స్ మిస్సింగ్ అయ్యాయి మీ చార్ట్లో, ప్లస్ మీ లక్కీ నెంబర్స్ ఏ వస్తున్నాయి, మీ యొక్క న్యూట్రల్ నెంబర్స్ ఏ వస్తున్నాయి, ఇది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే నేమ్ అంతా మీరు క్యాలిక్యులేట్ చేసి అది మీ యొక్క 8 నెంబర్కి వస్తే, మీరు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు. ముందు ముందు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నేమ్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూమరాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ లక్కీ నెంబర్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మీ యొక్క లక్ అనేది పెరుగుతుంది. మీ లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీ నేమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీ యొక్క లక్కీ నెంబర్ వస్తుందో, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మీరు నేమ్ మొత్తం కాల్ చేసినప్పుడు మీ యొక్క లక్కీ నెంబర్ రావాలి. ఓకేనా? అలా వస్తే ఏంటంటే మీ యొక్క లైఫ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము మీ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రెండింటిని మ్యాచ్ చేస్తున్నాం అనమాట. ఈ యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తే రెండు కంపాటబిలిటీ చాలా బాగుంటుంది. మీ యొక్క లైఫ్ అనేది ఈజీగా వెళ్తుంది అనమాట. అలా నేమ్ నెంబర్ అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా చాలా పెద్ద టాపిక్ నేమ్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు లోషో గ్రిడ్ అంతే ఉంది, చాలా పెద్ద టాపిక్స్ ఉన్నాయి. నేను ముందు వీడియోలు అన్నీ డిస్కస్ చేస్తాను మీతోటి. ఇప్పుడైతే మాట్లాడేది ఏంటంటే నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంట్ అనేది. కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి అలైన్ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఒకవేళ మీరు